విజయవాడలో ఉండే డీవీఆర్ నగల షాపోలు తెల్లారి కోదాడ నగల షాపోలకు అందివని షాపులో పనిచేసే నాగరాజు అనేట ఆయనకు 5 కిలోల నగలు ఇచ్చి పంపిరట. అయితే తెల్లారి లేచి కోదాడ పోవాలని నగలు పట్టుకొని బండి మీద ఇంటికి పోతుండట ఈ నాగరాజు. ఇక ఇంతలోనే దొంగలు ఎంటబడి నగల బ్యాగ్ ఎత్తుకపోయారట. ఇక ఇది ఈ నాగరాజు అనేట ఆయన డీవీఆర్ నగల షాపు ఓనర్కు అందులో మేనేజర్గా పనిచేసే రాము అనేట ఆయనకు చెప్పిన స్టోరీ. అయితే దారి దోపిడీ జరిగిన ముచ్చట నిజమేనా కాదా అని పోలీసు వాళ్లకు షడనుమానం కొట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయవలసిందే అని ఎట్టెట్ట జరిగిందో చూపెడుదూపా అని నాగరాజును అదే తెల్ల స్కూటీని పట్టుకొని అండర్పాస్ కాడికి వచ్చిర్రు. సేమ్ నిన్న రాత్రి ఎట్టెట్టొచ్చినావు ఏడ ఆ బ్యాగును దొంగలు ఎత్తుకపోయారో చూపెట్టమన్నారు పోలీసోళ్ళు. ఇక నాగరాజు చెప్పినట్టే వెనకంగా దొంగలు వచ్చి ఎత్తుకపోయినట్టు పోలీసోళ్లే ఉత్తుత్తగా వచ్చి బ్యాగ్ కొట్టేయబోతే ఇక ఇట్లా బ్యాలెన్స్ తప్పి పక్కకు ఒరిగిర్రు. అయితే ఇంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే డెలివరీ బాయ్ నాగరాజు మేనేజర్ రాములు ఇద్దరు చుట్టాలట. ఇద్దరు ఉండేది మంగళగిరిలోనేనట. ఇక దోపిడీ జరిగినట్టు ఎసంటి ఆధారాలు దొరకలే. వీళ్ళిద్దరేమో చుట్టాలు అంటే ఏదో తేడా కొడుతుంది. ఇది ఇట్లా అర్రిబుర్రిగా తేలే ఎవ్వరం లెక్క అవపడతలేదని బంగారం బ్యాగు కొంటపోయిన నాగరాజును ఆ బ్యాగునిచ్చి పంపిన రాము అనే మేనేజర్ను ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఈసారం చేస్తున్నారట పోలీసు వాళ్ళు.